అందరికీ శుభోదయం, నమస్కారం. నా వీడియోకి స్వాగతిస్తున్నాను. నిన్న మ్యాచ్ మనం చూసాము. ట్రెంట్ బ్రిడ్జ్లో ఎలాగ మనము ఓడిపోయాము, ఆశ్చర్యకరంగా ఓడిపోయాము అని చెప్పక తప్పదు. ఆశ్చర్యకరం అంటే ఏమీ లేదు. వాళ్ళు చక్కటి ప్లానింగ్ తోటి ఎగ్జిక్యూట్ చేయగలిగారు. అంటే ప్రొఫెషనల్గా వాళ్ళు గమనిస్తారు మన్ని ఏ బ్యాట్స్మెన్ ఎలా అవుట్ చేయాలి, ఎటువంటి బౌలింగ్ కాంబినేషన్తో మనము బరిలోకి దిగాలి అనే ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు టీం సెలెక్ట్ చేసి రెడీగా ఉన్నారనే చెప్పాలి. అయితే నా వీడియో మీరు చూసినట్టయితే, ప్రీవియస్ వీడియో చూసినట్టయితే, ముందు వీడియో తెలుగులో అప్లోడ్ చేశాను, తర్వాత వీడియో ఇంగ్లీష్లో అప్లోడ్ చేశాను. బహుశా నిన్న పొద్దున్న ఇంగ్లీష్లో నేను వీడియో అప్లోడ్ చేశాను. నేను పొద్దున్న కాదు, నిన్న ఈవినింగ్ మ్యాచ్ 2 hours ముందు వీడియో అప్లోడ్ చేశాను. ముందు బ్యాటింగ్ ఆడితే మంచిది అని క్లియర్గా చెప్పడం జరిగింది. దాని ప్రకారం మనం టాస్ గెలిచాము, కానీ బౌలింగ్ ఎందుకు ఎంచుకున్నాము ఈ ప్రశ్నించడం వెరీ ఈజీ అండి. ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్లో ఏమవుతుందో, ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడినప్పటికీ గ్రౌండ్లో జరగబోయేది మానదు. అయితే బ్యాటింగ్ ఆడి ఉంటే కనీసం ప్రెషర్ లేకుండా ఆడేవాళ్ళమేమో. మనం వాళ్ళని రెండవసారి బ్యాటింగ్ దింపినప్పుడు, మనం బ్యాటింగ్ ఆడి దింపినప్పుడు వాళ్ళు కూడా కొంచెం ప్రెషర్లోకి వచ్చి ఆ పొరపాటు చేయడం వల్ల మ్యాచ్లు గెలిచే అవకాశం ఉంటుంది. ఎన్ని రన్లు మనం సాధించాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. కానీ ముందు బ్యాటింగ్ ఆడడం వల్ల బ్యాటింగ్ పిచ్ మీద మంచి బౌన్స్ ఉన్న పిచ్చు, షార్ట్ బౌండరీస్ ఉన్న పిచ్చు, వెదర్ కూడా సపోర్టింగ్గా ఉన్నప్పుడు ముందు బ్యాటింగ్ ఎందుకు ఆడలేదనే ప్రశ్న మాత్రం వేసుకోవాల్సి ఉంటుంది. అయితే మొన్న వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు నేను క్లియర్గా చెప్పాను. ఆ గ్రౌండ్ యొక్క పారామీటర్స్తో పాటు రికార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మాట్లాడాను. యావరేజ్ స్కోరు 157గా చెప్పడం జరిగింది. లోయెస్ట్ స్కోర్ 110 రన్లు ఆల్ అవుట్ బై న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక ఇన్ 2009. అయితే హయ్యెస్ట్ స్కోర్ పాయింట్ ఆఫ్ వ్యూ 201 రన్స్ హయ్యెస్ట్ స్కోరు గ్రౌండ్ నమోదైంది. అది ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ 30th August 2022. ఎందుకంటే ఈ ఫిగర్స్ నేను రాసుకుని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చాలామంది ఉంటారు తప్పులు వేలితో చూపడంలో ప్రసిద్ధులు ఉంటారు కొంతమంది. కాబట్టి కొంచెం రాసుకుని నేను చెప్పవలసి ఉంటుందంటే కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. దాని గురించి రాసుకుని చెప్పవలసి ఉంటుంది. మరొక విషయం ఏమిటి అంటే, సంజు శాంసన్ విషయంలో ఎంతమంది క్రిటిక్స్ మాట్లాడారు. 4వ మ్యాచ్ అతన్ని డ్రాప్ చేశారు. 2 ఐర్లాండ్ మ్యాచ్లు, ఒక T20 ఇంగ్లాండ్తో అయ్యాక 2వ మ్యాచ్ నుంచి వైభవ్ సూర్యవంశిని రీప్లేస్ చేశారు. అతను రీప్లేస్ చేయడంలో వెనక కారణాలు అందరికీ తెలిసినవే. రీల్స్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్, సీనియర్ క్రికెటర్స్ కూడా మాట్లాడడము, అతనికి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని మాట్లాడడము, సెలక్షన్ కమిటీని ప్రశ్నిస్తున్నారు. వైభవ్ సూర్యవంశికి అవకాశం ఇవ్వకపోతే ఎందుకు మరి తీసుకున్నారు, మరి కోచ్ మీద కామెంట్ చేసి మరి ఎందుకు అతన్ని కన్సిడర్ చేయటం లేదు అన్నట్టుగా ఒత్తిడి మాత్రం ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ద్వారా పెరిగింది చెప్పడం మాత్రం నిజం. అయితే దానివల్ల ఉపయోగం ఇప్పుడు ఇఫ్ అండ్ బట్స్ ఎప్పుడు ఉంటాయండి. ఒకవేళ వైభవ్ సూర్యవంశి సక్సెస్ఫుల్ అయ్యి ఉంటే ఈ కామెంట్ వచ్చేది కాదేమో. సంజు శాంసన్ని డ్రాప్ చేయడం న్యాయమే అని కూడా మాట్లాడేవారు. అయితే సంజు శాంసన్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు, సైకలాజికల్గా ఒత్తిడి ఏమన్నా ఫీల్ అవుతున్నాడా, అతని మెడ మీద కత్తి పెట్టి అవకాశాలు ఇచ్చి నువ్వు గనక ఫెయిల్ అయితే డ్రాప్ చేస్తాం సుమా అనే ప్రశ్న వేస్తూ అతను ఒక భయాందోళన పరిస్థితిలో పెట్టి, అందులో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కాబట్టి అతను మనస్థితి ఎలా ఉంది, ఎలా ఉండాలి, తన కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎలా ఉండాలి అనే ఒక ప్రక్రియ ఉంటుంది. అది జరగనీయకుండా అతన్ని ఎప్పుడు కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్లో పెట్టి ఓపెనింగ్కి దింపినప్పుడు సంజు శాంసన్ ఫెయిల్ అయ్యాడు అనడంలో అతిశయోక్తి లేదు. తోటి
ఎనలిస్టులు ఈ విషయం పైన మాట్లాడారు, ఏకీభవిస్తున్నాను. అయితే దానికి అడిషనల్గా కూడా మనం కొంచెము ఆలోచించవలసి ఉంటుంది. వాళ్ళు ముందుగానే ప్లాన్డ్గా ప్రిపేర్ అయి ఉన్నారు మన ప్లేయర్లను ఎదుర్కోవడానికి. అందులో జోఫ్రా ఆర్చరు, వైభవ్ సూర్యవంశీ ఒకే టీంకి ఐపీఎల్లో ఆడుతున్నారు. ఏది ఏమైనా కానీ ఈ ఐపీఎల్లో ఆడే ఓవర్సీయస్ ప్లేయర్స్ వల్ల మనకి ఉన్న అప్కమింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఎక్స్పోజర్ పొందుతున్నారు. అది తప్పు లేదు, ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి. బట్ ఆన్ ఇండియన్ పిచ్చెస్ హౌ మచ్ ఎఫెక్టివ్లీ దే ఆర్ లర్నింగ్ ది ప్రాసెస్ అనేది ఒకటి ప్రశ్నించుకుంటే, మెచ్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంప్రూవ్ అవుతారు, స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ పేషెన్స్ పెంచుకుంటారు, టెక్నిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బౌలింగ్ని ఇంప్రూవ్ చేసుకుంటారు ఇండియన్ బౌలర్స్కి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎక్స్పోజర్ వల్ల. కానీ మనకంటే ఎక్కువగా ఈ ఓవర్సీయస్ ప్లేయర్లు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనే మాట కూడా అంతే నిజము. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఐపీఎల్ లోపల ఇంగ్లాండ్ ప్లేయర్లు ఎంతమంది ఆడుతున్నారు అని ఆలోచించినట్టయితే, ఐపీఎల్ ఇన్ జనరల్గా నేను లిస్ట్ తయారు చేశాను. అయితే ఈ 2026 ఐపీఎల్లో ఎంతమంది ఆడుతున్నారు అనేది మనం తర్వాత చూసుకుందాము. అయితే సిఎస్కేకి జేమ్స్ ఓవర్టన్ ఇప్పుడు టీంలో లేడు, అతను ఇంగ్లాండ్ టీంలో అయితే లేడు, కానీ అతను కూడా సిఎస్కేకి ఆడుతున్నాడు. గుజరాత్ టైటన్స్ చూసినట్లయితే జాస్ బట్లరు, టామ్ బ్యాథిను, ల్యూక్ వుడ్ వీళ్ళు ముగ్గురు టీంలో కూడా ఉన్నారు. వీళ్ళు ఐపీఎల్లో కూడా ఆడారు గుజరాత్ టైటన్స్కి. ముంబై ఇండియన్స్కి మాత్రము బిల్ జాక్స్ ఆడాడు, అతను కూడా టీంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్కి జోఫ్రా ఆర్చర్ ఈజ్ దేర్ ఆల్వేస్ ఇన్ ద టీమ్, ఆల్సో ద మెయిన్ బౌలర్ ఆఫ్ ది ఇంగ్లాండ్ అనమాట. వైభవ్ సూర్యవంశీ వికెట్ని తెలివిగా తీశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కావాలని ఫీల్డర్ని పెట్టి వైభవ్ సూర్యవంశీ వీక్నెస్ని అబ్జర్వ్ చేశాడు కాబట్టి ఇన్ని రోజులు మన ఇండియాలో ఉండి ఐపీఎల్లో ఆడిన అందువల్ల అతనికి తెలుసు ఏ ప్లేయర్ ఎటువంటి వీక్నెస్ అవుట్ అవుతాడనే సంగతి తెలిసే దాని ప్రకారం ఫీల్డ్ సెట్ చేస్తారు. కానీ చాలా ప్లాన్డ్గా వైభవ్ సూర్యవంశీని అవుట్ చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యాడు జోఫ్రా ఆర్చర్ అని చెప్పక తప్పదు. అయితే ఆర్సీబీకి మాత్రము ఫిల్ సాల్ట్ అతను కూడా టీంలో ఉన్నాడు, జేకబ్ బీతల్ అతను కూడా టీంలో ఉన్నాడు, అండ్ జోర్డన్ కాక్స్ వీళ్ళందరూ కూడా ఐపీఎల్లో ఆడిన వాళ్ళేనండి. అయితే ఎస్ఆర్హెచ్ మాత్రం లియం లివింగ్స్టోన్ టీంలో లేకపోవచ్చు, బ్రాడన్ క్రార్స్ అండ్ డేవిడ్ ప్రేన్ వీళ్ళు ముగ్గురు కూడా టీంలో లేకపోవచ్చు ప్రస్తుతానికి ఇంగ్లాండ్ టీంలో. అయితే నేను చెప్పేది ఏమిటి అంటే, వీళ్ళు ఐపీఎల్లో ఆడడం వల్ల, క్లోజ్గా మానిటర్ చేయడం వల్ల, ఇటువంటి వాళ్ళు 5 మంది 6 మంది ప్రస్తుతం ఇంగ్లాండ్ టీంలో ఉండడం వల్ల డిస్కషన్ జరుగుతుంది, ప్లానింగ్ జరుగుతుంది, ఎటువంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి, ఎటువంటి బౌలింగ్ వేస్తే వీళ్ళ మీద ఒత్తిడి పెంచవచ్చు, ఎటువంటి ఫీల్డ్ సెటప్తో మనం వీళ్ళని రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనే విషయం మాత్రం వాళ్ళు డిస్కస్ చేస్తారు. అయితే ఐపీఎల్ వల్ల ఇండియన్ ప్లేయర్స్కి ఎంత ఎక్స్పోజర్ వచ్చినప్పటికీ, టీంలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నప్పటికీ, ఓవర్సీయస్ టూర్కి వెళ్ళినప్పుడు మాత్రము ఐపీఎల్లో ప్రస్తుతం ఆడే ఓవర్సీయస్ ప్లేయర్స్ ఇటు ఇంగ్లాండ్ కావచ్చు, ఇటు ఆస్ట్రేలియా కావచ్చు, ఇటు న్యూజిలాండ్ కావచ్చు, అటు సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇటు శ్రీలంక కావచ్చు, ఏ కంట్రీ అయినప్పుడు కూడా వాళ్ళు ఎక్కువగా మన ప్లేయర్లను గమనించి దాని ప్రకారం వాళ్ళ స్ట్రాటజీస్ ఫామ్ చేయడంలో ఈ ఐపీఎల్ పనిచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రము నేను వెనక్కి అడుగు వెయ్యను. ఎందుకంటే వేరే అనలిస్టులు ఈ విషయం మాట్లాడతారేమో అని చూశాను, కానీ ఎవరు కూడా ఈ ఐపీఎల్ యాంగిల్ లోపల ఓవర్సీయస్ ప్లేయర్స్ ఎంత అడ్వాంటేజ్ తీసుకున్నారు, మనం ఓడిపోవడానికి కారణాలు ఏమిటి, ఇప్పుడు మనమే ఎందుకు ఓడిపోవాలి, ఓవర్సీయస్ అన్నంత మాత్రాన మనమే ఎందుకు ఓడిపోవాలి, తప్పుడు డిసిషన్ తీసుకోవాలి. మొదటి మ్యాచ్లో క్యాప్టెన్సీలో ఎర్రర్స్ లేకపోయినప్పటికీ వర్షం పడి ఆగిపోయింది కాబట్టి, రెండవ మ్యాచ్లో క్యాప్టెన్సీ లోపల ఎటువంటి ఎర్రర్స్ లేకపోయినప్పటికీ, మూడవ మ్యాచ్లో మాత్రం తప్పకుండా క్యాప్టెన్సీ ఎర్రర్ ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ తీసుకోవడానికి కారణాలు ఏమిటి, బౌలింగ్ తీసుకోగానే వెంటనే వాళ్ళు అమలుపరిచారు వాళ్ళకి తెలిసిన ఐడియాస్, ఏ ప్లేయర్ని ఎట్లా అవుట్ చేయాలనే విషయంలో మాత్రము
మనం తొందరపడి బ్యాటింగ్ ఆడతామో లేదా నిలకడగా ఆడమో లేదా పేషెన్స్ లెవెల్స్ మనకు లేవో తెలియదు. కానీ ఎందుకు ఓడిపోవాలి, ఎందుకు మెరుగ్గా ఆడకూడదు, వాళ్ళు ఏమన్నా ఈ లైన్లో ఆలోచించి మనకి కట్టడి చేస్తున్నారా అనే విషయం కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇదండి నేను చెప్పే పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ గురించి మళ్ళీ వేరే వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది ప్రత్యేక వీడియోగా మీరు కన్సిడర్ చేయండి. నా అభిప్రాయాన్ని నేను తెలియజేశాను. సంజు శాంసన్ని మళ్ళీ తిరిగి పట్టుకొచ్చి ఈ 2 మ్యాచ్లు కనుక మనము ఆడిచ్చినట్టయితే వైభవ్ సూర్యవంశీకి ఇచ్చిన అవకాశాలు మనం ఇచ్చాము అన్న బ్లేమ్ కూడా, ఇవ్వలేదు అన్న బ్లేమ్ కూడా తీసుకోకుండా 2 మ్యాచ్లు రీజనబుల్గా అతనికి ఇచ్చాము. 3 మ్యాచ్లు సంజు శాంసన్ ఆడినప్పటికీ 2వ మ్యాచ్ డ్రాప్ చేశాం కాబట్టి 2 మ్యాచ్లు వైభవ్ సూర్యవంశీని ఆడించాం కాబట్టి ఆఖరి 2 మ్యాచ్లు ఇంగ్లాండ్ తోటి వైభవ్ సూర్యవంశీని పక్కకి పెట్టి, వైభవ్ సూర్యవంశీ తక్కువ చేయడం నా ఉద్దేశం కాదండి, మెచ్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ షాట్స్ కొట్టడానికి ఆ డెలివరీ మరి తప్పకుండా షాట్ కొట్టి తీరాలి అనే విషయంగా మనం ఆలోచించాలి. జోఫ్రా ఆర్చర్ యాక్యురేట్గా బాల్ వేయడం జరిగింది. యాక్యురేట్గా బాల్ కరెక్ట్ బౌన్స్ అయింది. యాక్యురేట్గా వికెట్ కీపర్ రెడీగా ఉన్నాడు. అతను ఊహించిన విధంగానే ఆ షాట్కి వెళ్ళడం జరిగింది. వైభవ్ సూర్యవంశీ కాట్ బిహైండ్ అయ్యి చక్కటి ప్లానింగ్తో వైభవ్ సూర్యవంశీని అవుట్ చేశారు అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఇది నేను గమనించిన విషయము. ఐపీఎల్ వల్ల ఇండియన్ ప్లేయర్స్ కన్నా ఓవర్సీస్ ప్లేయర్స్ మన ఇండియన్ ప్లేయర్స్ యొక్క వీక్నెస్ని పసిగట్టడంలో సక్సెస్ఫుల్ అవుతున్నారు. మన ఓవర్సీస్ టూర్కి వెళ్ళినప్పుడు తప్పకుండా అమలుపరుస్తున్నారు. ప్రపంచ కప్లో కూడా ఈ టెక్నిక్స్ అన్నీ కూడా వాళ్ళ ఇండియన్ టీం మీద తప్పకుండా ప్రయోగిస్తారు. అయితే ఐపీఎల్లో లేని ప్లేయర్స్ని మనం తీసుకోవచ్చు కదా మన టీంలోకి అంటే ఆ అవకాశం లేదండి. ఎందుకంటే ప్రతి ప్లేయర్కి ఐపీఎల్ అనేది ఒక స్టాండర్డ్ పెట్టి దాని ప్రకారం అతన్ని టీంలోకి తీసుకుంటున్నారు. ఏది ఏమైనా టెస్ట్ మ్యాచ్ క్రికెట్కి ఒక సపరేట్ టీంని, T20కి ఒక సపరేట్ టీంని పెట్టి ఆ మెళకువలు డెవలప్ చేసుకుని, ఓడిఐకి సపరేట్ టీంని చేసుకొని ఈ ఐపీఎల్ యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉందో మనం గమనించి దాని ప్రకారం కనుక మనం మెళకువలు కనుక నేర్చుకుంటే అవతల ఐపీఎల్ టీం వాళ్ళు ఎంతమంది ఓవర్సీస్ టీంలో ఉన్నారు, వాళ్ళ టీంలో ఉన్నప్పుడు ఏ విధమైన స్ట్రాటజీ మనం ఫాలో అవ్వాలి, మన వీక్నెస్ని ఎక్స్పోజ్ చేసుకోకుండా మనం ఆడగలగాలి. కానీ ఏది ఏమైనా కానీ ఐపీఎల్ వల్ల ఓవర్సీస్ ప్లేయర్లు చక్కగా డెవలప్ అవుతున్నారు. మన ఇండియన్ బ్యాటర్స్ బౌలర్స్ యొక్క వీక్ పాయింట్స్ టెక్నికల్గా వాళ్ళు ఎంత సౌండ్గా ఉన్నారు, మన వాళ్ళు స్కిల్ సెట్ ఎలా ఉంది అని మాత్రం వాళ్ళు గమనించి దాని ప్రకారం వాళ్ళ టీంని తయారు చేసి మనకి టూర్ పిలిచినప్పుడు వాటిని మనం ఏదో ప్రయోగిస్తున్నారో చెప్పక తప్పదు. ఏది ఏమైనా నిన్న మ్యాచ్ ఓడిపోవడానికి కారణం మాత్రము టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకపోవడం అని నేను నమ్ముతూ, తోటి విశ్లేషకులు ఏదైతే చెప్పారో సంజు శాంసన్ మడి మీద కత్తి పెట్టి ఆడిస్తున్నారు అనే పాయింట్ని మరీ ఇది నేను రీఎంఫసైజ్ చేస్తూ ఆఖరు 2 మ్యాచ్లు మరి వైభవ్ సూర్యవంశీని పక్కకి తోసి మరి ఒకసారి మనము సంజు శాంసన్కి అవకాశం ఇస్తే సంజు శాంసన్ కెరియర్కి న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్తూ, బౌలింగ్ కాంబినేషన్లో మొన్న నేను తెలుగులో వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ప్రిన్స్ యాదవ్ని ఒక స్పిన్నర్గా నేను ఓవర్లుక్ నేను వర్ణించడం జరిగింది. అతను మీడియం ఫాస్ట్ బౌలర్ అండి, కరెక్ట్ చేసుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ కూడా 3వ మ్యాచ్లో మాత్రం మార్పులు ఉంటాయని భావిస్తూ మరి ఫాస్ట్ బౌలింగ్లో ప్రసిద్ధ కిషన్ ఏమైనా పట్టుకొస్తారా అనే ఒక డౌట్ ఉంది. ఏది ఏమైనా ఒక మంచి టీం కాంబినేషన్ తోటి 4-5 మ్యాచ్లు రాబోయే 4-5 మ్యాచ్లు కనుక మనం గెలిచినట్టయితే సిరీస్ ఈక్వల్ చేస్తాము. ఒక మ్యాచ్ వాష్అవుట్ అయింది, 2 మ్యాచ్లు వాళ్ళు గెలిచారు. 2 మ్యాచ్లు కనుక మనం గెలిచినట్టయితే సాటిస్ఫైయింగ్గా శ్రేయస్ అయ్యర్ తన క్యాప్టెన్సీని కొనసాగిస్తాడు కాన్ఫిడెంట్గా. అది శ్రేయస్ అయ్యర్ తప్పులు అని అనకపోయినా మరి 3వ T20లో మాత్రము బ్యాటింగ్ తీసుకోకపోవడం శ్రేయస్ అయ్యర్ ప్లస్ మేనేజ్మెంట్ యొక్క మిస్ క్యాలిక్యులేషన్ అనే చెప్తూ నేను చెప్పిన ఐపీఎల్ పాయింట్స్, ఓవర్సీస్ ప్లేయర్స్ ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి.
సంజు శాంసన్ని మళ్ళీ మరొకసారి టీంలోకి స్వాగతిద్దాం. ఇది నా అభిప్రాయము. నమస్కారం. నేను మీ సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. నా మెయిల్ ఐడి goodluckprasad@gmail.com. తప్పకుండా నాకు వీడియోలు పంపండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో, ఇన్స్టాగ్రామ్లో మీరు కొంచెం షేర్ చేయండి. నాకు వ్యూయర్షిప్ పెంచండి. ఇది నా రిక్వెస్ట్. నమస్కారం. మరొక వీడియోతో ముందుకు వస్తాను. మై ప్లేయింగ్ 11 తోటి నేను మళ్ళీ 9వ తారీఖు మ్యాచ్ ఉంది. నేను తప్పకుండా బ్రిస్టల్ మ్యాచ్ ముందు ఒకరోజు ముందో లేకపోతే మ్యాచ్ ముందు రోజు, ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా రాత్రి 10 గంటకే కాబట్టి సఫిషియంట్ టైం ఇస్ దేర్. నమస్కారం.